పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి క్రీస్తును అనగా యేసును మనల్లో వ్యక్తపరుస్తూ ఉంటాడు. అనగా ఎలాగ వ్యక్తపరుస్తుంటాడు? యేసును మనం ఎలాగ చూపించగలుగుతున్నాము, యేసును మనం ఎలాగ పరిచయం చేయగలుగుతున్నామంటే ఇతరులకు అనగా గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుండి 21 వచనాలు మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఆత్మ ఫలం అనేది అక్కడ మనం చూడగలుగుతాం. ఆత్మ ఫలం అనేది పరిశుద్ధాత్మ దేవుడే మనకి ఇవ్వాలి. ప్రేమ పరిశుద్ధాత్మ దేవుడి నిండే రావాలి. సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, ఆశానిగ్రహం, ఇవన్నీ కూడా ఆత్మ ఫలము 9 కూడా మనలో ఉన్నాయంటే, మనతో ఉన్నాయంటే పరిశుద్ధాత్ముడు ఆ ఆత్మ ఫలము మనకివ్వాలి. ఎప్పుడైతే ఇస్తామో ఆ ఆత్మ ఫలము ద్వారా మనం క్రీస్తుని చూపించగలుగుతాం, క్రీస్తుని పరిచయం చేయగలుగుతాం. మీ అంతటా మీరు ప్రేమించలేరు, ఒకరిని ప్రేమించుకోలేరు. నిన్ను వలె నీ పొరుగు వారిని ఎన్నటికీ ప్రేమించగలగలేము. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు క్రియ నీలో ఉంటేనే, పరిశుద్ధాత్ముడు నీలో ఉంటేనే యేసు ప్రేమను మనం చూపించగలుగుతాం, యేసు ప్రేమను మనం పరిచయం చేయగలుగుతాం, సమాధానం అనేది ఇతరులకు ఇవ్వగలుగుతాం, దీర్ఘశాంతము, సహించే గుణము, శోధనలు సహించే గుణము, ఇవన్నీ కూడా ఎలా వస్తాయి? ఇవన్నీ కూడా మనం ఎలా నేర్చుకుంటామంటే ఈ ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ ఫలము ద్వారా మనం ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నాం. ఈ క్రియ ప్రతి మనిషిలో కూడా, ప్రతి జీవితంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా క్రియ చేస్తున్నాడు. మొదటిగా మన పాపాలు ఒప్పింపచేస్తాడు, ఆయన ఆత్మలో మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తాడు. రెండవదిగా అగ్నిలో మనల్ని అభిషేకించి అగ్నితో బాప్తీసమిచ్చి ఆయన కొరకు సాక్షిగా మనల్ని నిలబడతాడు. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే యేసుని మనం పరిచయం చేయడానికి, యేసును మనము చూపించడానికి ఇతరులకి మనం ఆ ఉద్దేశముతో దేవుడు ఆత్మ ఫలం అనేది కూడా మనకి దేవుడు అనుగ్రహించాడు. మీలో ప్రేమ ఉందా? మీలో సమాధానం ఉందా? మీలో దీర్ఘశాంతం ఉందా? మీలో దయాలత్వం ఉందా? మీలో మంచితనం ఉందా? మీలో ఆశానిగ్రహం ఉందా? ఇవన్నీ కూడా దేవుడు మీకు ఇచ్చిన ఫలములో యేసుని చూపించగలగాలి. ఇవన్నీ కూడా యేసును మీరు పరిచయం చేస్తున్నారంటే చూసేది మిమ్మల్ని కాదు, కానీ మీలో క్రీస్తుని చూస్తున్నారు ఇతరులు, మీలో అన్యులు యేసును చూస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి. మీరు ధారాళంగా ఇస్తున్నట్లయితే అది మీ గొప్పతనము కాదు, మీరు సాక్ష్యం బాగా బోధిస్తున్నట్లయితే అది మీ గొప్పతనము కాదు, మీరు ప్రసంగాలు బాగా చేస్తున్నారంటే అది మీ గొప్పతనము కాదు. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ క్రియ. యేసును మీలో చూపించడానికి, మీలో యేసు ఉన్నాడని రుజువుపరచడానికి ఆయన మీకు ఆత్మ ఫలాల్ని, ఆత్మ వరాల్ని అనేది కూడా దేవుడు మీకు అనుగ్రహించాడు. ఇది కూడా దేవుని యొక్క ప్రక్రియలో ఒక భాగము. పరిశుద్ధాత్మ కూడా మరి త్రిత్వములో ఒక భాగమై ఉన్నాడు. త్రిత్వానికి దేవుడై ఉన్నాడు కనుక ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు కూడా వేరువారు కాదు, ఒకరే కనుక ఆ ఒక్కరు కూడా మరి కాలమును బట్టి, సమయమును బట్టి మనలో ప్రక్రియను చేసుకుంటూ వెళ్తున్నారు, మనల్ని నడిపించుకొని వెళ్తున్నారు. మనలకి పరలోకానికి చేర్చడానికి, మనల్ని పరిశుద్ధపరచడానికి ఇవన్నీ కూడా మనకి చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఏది చేస్తున్నా మన మంచి కొరకే, మన మేలు కొరకే. ఈ విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తండ్రి కాలానికి తండ్రిగా ఉన్నాడు, కుమారుని కాలానికి కుమారుడిగా చేయవలసిన ప్రతి పనిని కూడా ఆయన చేసి ఉన్నాడు. పరిశుద్ధాత్మ కూడా దేవుడు, పరిశుద్ధాత్ముడు ఆత్మపూర్ణుడై ఆదరణకర్త, శాంతికర్త, మిమ్మల్ని విడిచిపెట్టకుండా, మిమ్మల్ని అనాథులుగా చేయకుండా మీకు శాంతిని అనుగ్రహించే వెలుచున్నానని దేవుడు చెప్పిన మాట, అనగా యేసు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాము. మీ హృదయములను కలవరపడనీయుకుడి అనేది మనకు జ్ఞాపకం తెచ్చుకోవాలి. మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు, ఆదరణకర్తను, శాంతికర్తను మనకు అనుగ్రహించే వెళ్ళాడు. నేను వెళ్ళుట మంచిది, ఎందుకంటే వేరొక ఆదరణకర్త మీకు వస్తున్నాడు అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆయన లేకపోతే, ఆయన రాకపోతే ఈరోజు నీవు నేను కూడా
తండ్రి యొద్దకు చేరలేము, తండ్రికి మనం సమీపముగా ఉండలేము, అబ్బా తండ్రి అని మనం మొరపెట్టలేము గనుక ఆయన ఉన్నాడు గనుక, ఆయన వచ్చాడు గనుక, ఆయన మనతో ఉన్నాడు గనుక ఆ క్రియను బట్టి మనము దేవుణ్ణి సంతోషించగలగాలి, దేవుని మహిమపరచాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటే ఇదే. పరిశుద్ధాత్మలో ఎప్పుడైతే మీరు కడగబడతారో, పరిశుద్ధాత్మ అగ్నితో ఎప్పుడైతే బాప్తిసం పొందుకుంటాడో, పరిశుద్ధాత్మ ఫలములు వరములు ఎప్పుడైతే మీరు పొందుకుంటారో దేవుని మీరు ఆత్మతో సత్యముతో మీరు ఆరాధించగలుగుతారు. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధాత్మ యొక్క క్రియ ప్రతి మనిషిలో కూడా ఇది జరుగుతూనే ఉంటుంది, రోజు కూడా జరుగుతూనే ఉంటుంది. మీరు రోజు కూడా పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుకుంటారు, పరిశుద్ధాత్మతో పరిశుద్ధంగా తీర్చబడతారు. పరిశుద్ధాత్మ దేవుడు మరి యేసు ప్రభు, ఒక మాట గమనించండి, యేసు ప్రభువు ఒక్కసారే పాప క్షమాపణ అనేది కార్యాన్ని చేసి మీకు ఒక్కసారే పాప క్షమాపణ అనేది విడుదల అనుగ్రహించాడు. కానీ పరిశుద్ధాత్ముడు ప్రతిరోజు కూడా మిమ్మల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటాడు, ప్రతిరోజు కూడా ఆయన అగ్నితో మిమ్మల్ని అభిషేకిస్తుంటాడు, మిమ్మల్ని దర్శిస్తుంటాడు. ఇది తప్పు, ఇది ఒప్పు అనేది కూడా దేవుడు ఒప్పింపజేస్తాడు, మీకు తెలియపరుస్తాడు. మరి చాలామంది కూడా దర్శనాలు వస్తుంటాయి, చాలామందికి ప్రవచనాలు వరాలు ఉంటాయి, చాలామందికి మరి దేవుని యొక్క కృపను బట్టి, ఆ యొక్క కళలను బట్టి, ఆ యొక్క దర్శనాల బట్టి, స్వప్నాల బట్టి వారు పరిశుద్ధాత్మ దేవుని కార్యాలను వాళ్ళు వివరించుకొని వెళ్తారు. ఇవన్నీ కూడా అలా జరుగుతున్నాయి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి, మనతో ఉండి ఈ కార్యాలన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాడు. అందుకని మానవ జీవితంలో పరిశుద్ధాత్మ క్రియ మరి 4 విధాలుగా మరి జరుగుతుందని మీకు వివరించడం జరిగింది. మీరు గమనించండి, మీరు పరీక్షణ చేసుకోండి, పరీక్షించుకోవండి. మీరు ఆత్మతో మీరు కడగబడుతున్నారు.